సిటీలో ట్రాఫిక్లో చిక్కుకొని ప్రయాణాలు చేయడం కంటే ఔటర్ రింగ్ రోడ్ సిటీ అవుట్స్కట్స్ మొత్తం కూడా కనెక్షన్ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రయాణాలు చేస్తే నిమిషాల్లో గమ్యస్థానానికి చేరొచ్చని భావించి అందరూ కూడా ఔటర్ రింగ్ రోడ్ ఎంచుకొని ప్రయాణాలు చేస్తుంటారు. నిమిషాల్లో గమ్యస్థానం చేరొచ్చు, శరవేగంగా వెళ్ళొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా ప్రమాదాలు జరిగాయని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదాలకు సంబంధించి రోడ్డు ప్రమాదాలు ఎందుకు తరచుగా జరుగుతున్నాయి, వాటికి సంబంధించిన కారణాలు ఏంటి, అసలు ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు వాహనదారులు తీసుకోవాలనేది గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఔటర్ రింగ్ రోడ్పై వాహనాలు రయ్యమంటూ దూసుకెళ్లడము అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో వాహన రాకపోకలు, ట్రాఫిక్ జామ్ కావచ్చు, కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూరా ఉంటుంది. ఏ అవుట్స్కట్స్కైనా ఔటర్ రింగ్ రోడ్ గుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రయాణాలని ఎక్కువగా చేస్తున్న పరిస్థితి. కానీ అట్ ది సేమ్ టైం ఔటర్ రింగ్ రోడ్ పైన రోడ్డు ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. వరుస రోడ్డు ప్రమాదాలు. కొంతవరకు ఔటర్ రింగ్ రోడ్ పైన వాహన రాకపోకలు, ఎలాంటి కంజెషన్ ఉండదు, ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో చాలా స్పీడ్గా వాహనాలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్పై వెళ్తుంటాయి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. ఇదే రోడ్ సంబంధించి కొద్ది రోజుల క్రితము ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన పరిస్థితి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇటు హైదరాబాద్ గచ్చిబౌలి నుండి యాక్చువల్గా అది ముంబై వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ బస్సు ఎవరైతే ప్యాసింజర్లు ఉంటారో ఒక్కొక్కరిగా అందరినీ పిక్ చేసుకున్న తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఎక్కింది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన కొద్దిసేపటికే ఒక మూల మలుపు వద్ద ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు, అంటే దాదాపు 16 నుండి 17 మంది ప్రయాణికులు, డ్రైవర్తో పాటు 18 మంది దాదాపుగా ప్రయాణికులు ఉన్నారు. కానీ ఆ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. మిగతా వారందరూ కూడా సేఫ్ అంటూ అధికారులు అప్పుడే ధృవీకరించిన పరిస్థితి. సో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పైన జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించి పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒక విధంగా రోడ్లు విశాలంగా ఉండడము, ఎవరు రారు అనే ఒక దాంతో చాలా వేగంగా వెళ్ళడం. ఔటర్ రింగ్ రోడ్ పైన స్పీడ్ సంబంధించి స్పీడ్ లిమిట్స్ కూడా ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్ పైన స్పీడ్ లిమిట్స్ సంబంధించి ఏదైతే లేన్స్ ఉన్నాయో ఒక్కొక్క లేన్లో ఒక్కొక్క స్పీడ్ మాత్రమే వెళ్ళాలి, అంతవరకు మాత్రమే పరిమితము అంటూ చాలా వరకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని పాటించకపోవడము, లేన్ని ఉన్న పాటున క్రాస్ అవ్వడంతో వెనకాల వచ్చే వెహికల్స్ ఢీకొట్టుతున్న కారణంగా కూడా ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదాలు జరుగుతున్నాయనేది పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ బస్ ఘటన ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సంబంధించి ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న కారణంగానే ప్రమాదం జరిగింది అనేది కూడా అధికారులు ఎస్టాబ్లిష్ చేశారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పైన ర్యాష్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్ అంటే హై స్పీడ్తో డ్రైవ్ చేయడం, దాంతోపాటు మద్యం మత్తులో ఎక్కువగా కూడా ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదాలు మధ్యరాత్రి నుండి తెల్లవారుజామున వరకు జరుగుతాయి. ఎందుకంటే ఆ టైంలో రోడ్లన్నీ విశాలంగా ఉండడంతో పాటు ముఖ్యంగా హెవీ వెహికల్స్ రాత్రి వేళల, అంటే ఇతర రాష్ట్రాలకి ఇటు గూడ్స్ సంబంధించి క్యారీ చేసే వెహికల్స్ కావచ్చు, ఇతర హెవీ వెహికల్స్ అన్నీ కూడా రాత్రి వేళలోనే ఎక్కువగా కూడా ట్రావెల్ చేస్తుంటారు. రాత్రి అంతా హెవీ వెహికల్స్ మూవ్మెంట్ అనేది ఔటర్ రింగ్ రోడ్ పైన ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మద్యం మత్తు కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే ఉన్నపాటున ఒక లైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నపాటున మరొక లైన్కి వెహికల్ని టర్న్ చేసిన కారణంగా వెనుక వచ్చే వెహికల్స్ కంట్రోల్ అవ్వక ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది పోలీస్ అధికారులు కొంతవరకు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ పైన ఎక్కడికక్కడ పోలీస్ సంబంధించిన అధికారులు, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ కావచ్చు, ఎంట్రీ దగ్గర పోలీస్ అధికారులు ఉంటున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం మనం ఏదైతే ఈ సైడ్ లైన్ చూస్తున్నామో ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ఇక్కడ వాహనాల్ని నిలపడం వల్ల కూడా కొంతవరకు ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే వాహనాలు చాలా వేగంగా వస్తుంటాయి. సో ఈ లేన్ సైడ్కే ఉంది కదా అంటూ ఈ సైడ్ ఉన్న లేన్లో వాహనాలు నిలిపిన కారణంగా ఒక్కసారిగా వచ్చే వాహనం కంట్రోల్ అవ్వక పార్క్ చేస్తున్న వాహనాల్ని ఢీకొడుతున్న ఘటనలు కూడా ఔటర్ రింగ్ రోడ్ పైన జరుగుతున్నాయి. సో ఇలాంటివి మెయిన్గా ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదాలకు సంబంధించి మాత్రము పోలీసులు అయితే ఒకటే చెప్తున్నారు, ర్యాష్ డ్రైవింగ్,
దాంతోపాటు మద్యం మత్తులో డ్రైవ్ చేయడము, హై స్పీడ్ డ్రైవింగ్, రెక్లెస్గా డ్రైవ్ చేయడము, నిర్లక్ష్యంగా చాలా వరకు డ్రైవ్ చేస్తున్న కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మద్యం మత్తులో ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది పోలీసు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ట్రావెల్ సంబంధించిన వెహికల్ డ్రైవర్స్ అనుకోవచ్చు, హెవీ వెహికల్స్ ఎవరైతే గూడ్స్ క్యారీ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి కావచ్చు, రాత్రి వేళల నుండి తెల్లవారుజామున వరకు ఈ తరహా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయనేది పోలీసు అధికారుల నోటీసులో ఉంది. సో మొత్తానికి ఔటర్ రింగ్ రోడ్ పైన జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మాత్రం ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో వాహనాలు నడపడము, ఉన్నపాటున ఉన్న లైన్ నుండి మరొక లైన్కి షిఫ్ట్ అవుతున్న క్రమంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయనేది పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకైతే వచ్చారు. ఇక మరోవైపు ఔటర్ రింగ్ రోడ్ పైన ఎవరైతే నడుచుకుంటూ వెళ్తుంటారో వాళ్ళకు కూడా ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. అలాంటి ఘటనలు కూడా జరిగాయి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పైన ఇరువైపులా చాలా బిజీగా వెహికల్స్ వెళ్తుంటాయి. మధ్యలో ఫుట్పాత్ ఉంటుంది. ప్రస్తుతం మనం మధ్యలో ఉన్నటువంటి ఫుట్పాత్ ఏదైతే మధ్యలో ఉందో డివైడర్, దీనికి సంబంధించి మొత్తం కూడా చెట్లు ఉంటాయి. ఎవరైతే నడుచుకుంటూ వెళ్తుంటారో అవతల రోడ్ నుండి ఇవన్నీ క్రాస్ చేసుకొని చెట్ల నుండి నడిచే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ క్రాస్ చేసుకొని యువతలకి వెళ్ళొచ్చు, ఎందుకంటే సులువుగా వెళ్ళొచ్చు. సులువుగా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైతే వెళ్ళాల్సిన ప్లేస్ ఉంటుందో పక్కనే సర్వీస్ రోడ్ ఉంటుంది. సో ఆ సర్వీస్ రోడ్డుకు కూడా ఆ విధంగానే క్రాస్ చేసి వెళ్ళొచ్చు అనే ఆలోచన చేస్తూ చాలా వరకు ఈ విధంగా అవతల రోడ్ నుండి యువతల రోడ్డుకి నడుచుకుంటూ రావాలని చూస్తారు. కానీ మనం చూస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్ పైన వెహికల్స్ ఎంత వేగంగా వస్తుంటాయనేది. ఒక్కసారిగా వ్యక్తి ఎవరైతే ఈ చెట్ల మధ్యలో నుండి సడన్గా రోడ్డు పైకి అడుగు పెట్టడము, అది వెంటనే ఎవరైతే డ్రైవింగ్ చేస్తుంటారో వాళ్ళు కూడా క్యాచ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సో ఆ కారణంగా కూడా కొన్ని ఘటనలు జరగడము, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్తో పాటు కింద ఉన్నటువంటి సర్వీస్ రోడ్ పైన ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా కింద సర్వీస్ రోడ్ ఉంది. ఇదే విధంగా మనిషి ఆ సర్వీస్ రోడ్ని ఈజీగా క్రాస్ చేయొచ్చు అని భావించిన క్రమంలో ఒక్కసారిగా ఒక కారు వేగంగా వచ్చి అతన్ని హిట్ చేసిన పరిస్థితి, హిట్ అండ్ రన్ కేసు కూడా ఇటీవల కాలంలో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. అయితే ఔటర్ రింగ్ రోడ్ పైన చాలా కారణాలు ఉన్నాయి ప్రమాదాలకు అనేది కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఒకవైపు మనం చెప్పుకుంటున్నట్లు ఆ రోడ్డు పైన అటు ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రమాదాలు జరుగుతుంటే సాధారణంగా నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తులు కూడా ఔటర్ రింగ్ రోడ్ పైన నడుచుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా రోడ్డు క్రాస్ చేయాలి అంటే మధ్యలో ఏదైతే ఈ చెట్లు ఉన్నాయో ఈ చెట్లకు సంబంధించి ఇందులో నుండి ఈజీగా నడుచుకుంటూ బయటికి రావచ్చు. కానీ వన్స్ ఇక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత చెట్ల పొదల మధ్యలో ఒక్కసారిగా మనిషి బయటికి రావడము, వేగంగా వచ్చే వాహనాలకు కనపడవు. ఇంకో ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రమాదాలకు సంబంధించి మాత్రం వివిధ రకాల కారణాలు ఉన్నాయనేది అధికారులు చెప్తున్నారు. చాలా వరకు ఔటర్ రింగ్ రోడ్ పైన ఎప్పటికప్పుడు ఆ సంబంధిత జ్యురిడిక్షన్, ఔటర్ రింగ్ రోడ్ పొడుగుతున్న ఆ సంబంధిత పోలీస్ జ్యురిడిక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తారు. పైన ఓఆర్ఆర్ పైన ఏం జరుగుతుంది అనే దానిపైన ఎప్పటికప్పుడు నిఘా ఉంచడంతో పాటు ఓఆర్ఆర్ పైన సీసీ కెమెరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉంటాయి. సో ఓఆర్ఆర్ పైన ప్రమాదాలకు సంబంధించి మాత్రం ఈ విధంగా మనుషులు రోడ్ క్రాస్ చేయడానికి నడుచుకుంటూ వెళ్ళేవారు చెట్లను దాటుకుంటూ అవతల రోడ్డుకి వెళ్ళే క్రమంలోనే కొంతవరకు వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. గతంలో కూడా జరిగాయి ఔటర్ రింగ్ రోడ్ పైన అనేది అధికారులు చెప్తున్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలి అంటే సర్వీస్ రోడ్ త్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎంటర్ అయ్యేది ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఎగ్జిట్ కూడా సర్వీస్ రోడ్స్ నుండే ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ రోడ్లు కూడా ప్రమాదకరంగా మారాయి. ఎగ్జిట్ అండ్ ఎంట్రీకి సంబంధించి సర్వీస్ రోడ్ల వద్ద కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే సర్వీస్ రోడ్ నుండి అటు ఔటర్ ఎక్కాలి అన్నా కూడా అటు ఎంట్రీకి సంబంధించి కావచ్చు, ఎగ్జిట్ సంబంధించి కావచ్చు, కొంతవరకు వాహనాలతో రద్దీగా ఉంటున్న టైంలో సర్వీస్ రోడ్ల పైన ఇటు నడుచుకుంటూ వెళ్ళేవారు అనుకోవచ్చు. దాంతోపాటు కొంతవరకు ఆపోజిట్ డైరెక్షన్ రాంగ్ రూట్లో వస్తున్న వాహనాలకు సంబంధించి కూడా కొంతవరకు యాక్సిడెంట్స్ జరుగుతున్న పరిస్థితి. ఇటీవల కాలంలో ఇటు కుత్బులాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా సర్వీస్ రోడ్డు పైనే ఔటర్ రింగ్ రోడ్కి వెళ్లాల్సిన దానికి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్ పైన అతివేగంగా మద్యం మత్తులో వస్తున్న కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగింది అనేది దుండిగల్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా నిర్ధారించిన పరిస్థితి. సర్వీస్ రోడ్లు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు ఎంత రద్దీగా ఎంత వేగంగా వాహనాలు వెళ్తాయో సర్వీస్ రోడ్ సంబంధించి కూడా, ఎందుకంటే ఔటర్ నుండి కిందికి రావాలి అన్న అటు ఎగ్జిట్ సంబంధించి కావచ్చు, ఇటు ఎంట్రీకి సంబంధించి కావచ్చు, సర్వీస్ రోడ్లు కీలకంగా ఉన్నాయి కాబట్టి అటు ఔటర్ రింగ్ రోడ్ పైన
ప్రమాదాలు కావచ్చు, లేదా సర్వీస్ రోడ్ సంబంధించి కూడా ప్రమాదాలు కొంతవరకు జరుగుతున్న పరిస్థితి. ఇటీవల కాలంలో మనం చెప్పుకున్నట్లు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సర్వీస్ రోడ్లోనే అతివేగంగా కారు నడుపుతూ వచ్చిన కారణంగా ఒక రోడ్డు ప్రమాదం, సర్వీస్ రోడ్ పైన ఒక మూలమడుపు వద్ద చూసుకోకుండా అతివేగంగా వచ్చి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసిన కారణంగా ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి అందులో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి. సో ఈ విధంగా సర్వీస్ రోడ్లకు సంబంధించి ఓఆర్ఆర్ అనుసంధానంగా ఉన్న సర్వీస్ రోడ్లకు సంబంధించి కూడా కొంతవరకు ప్రమాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అటు ఓఆర్ఆర్ పైన కావచ్చు, దానికి సంబంధించి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వద్ద ఉన్నటువంటి సర్వీస్ రోడ్లు, వాహనాలు ఏదైతే ఓఆర్ఆర్ ఎంటర్ కావాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా కీలకంగా మారుతున్న సర్వీస్ రోడ్ల వద్ద కూడా మెయిన్గా ఇటు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, దాంతోపాటు కొంతవరకు సర్వీస్ రోడ్లు కావచ్చు ఓఆర్ఆర్ పైన ఇటు పశువులు, కుక్కలు కొంతవరకు రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో కూడా కొంతవరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క వాహనదారుడు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎవరు కూడా మద్యం సేవించి వాహనం నడపొద్దు. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, నిర్లక్ష్యంగా వాహనాలు నడపొద్దు అనేది అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.